అమ్మ హాయ్ అమ్మ. హాయ్. అమ్మ కవిత గారు రేపు పార్టీ పేరు పెడతామని చెప్పడం అయితే జరిగింది. అయితే దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పార్టీ పెడతదని అనుకుంటుందంటే ఆమె ఎప్పటి నుంచో పార్టీ పెట్టాలని ప్లాన్ తోటి ఆమె చాలా దుక్కుల ఖమ్మం కానీ ఎక్కడెక్కడ తిరుగుతుంది. నిన్న దీనికోసం కూడా ఇప్పుడు మన బస్సు వాళ్ళది ఏదో గొడవ అయింది కదా, దానికోసం కూడా పోయి అరెస్ట్ అయింది. ఆమె పార్టీ పెట్టాలని ఇంకా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటుంది. ఆమె సొంత పార్టీ పెట్టుకోవాలని పెట్టాలి, పెట్టుకుంటే ఎందుకంటే ఆమెకున్న అభిమానులు ఆమెకుంటారు, వాళ్ళ నాన్నకున్న అభిమానులు ఆమెకుంటారు, పెట్టుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నాము. అయితే ఆమె ఏమని చెప్పారంటే మేము మా పార్టీ పేరు టీఆర్ఎస్ అని చెప్పి పెడుతున్నాం అని చెప్పేసి అని చెప్పింది ఆమె. అయితే కేటీఆర్ గారు ఏమంటున్నారు అంటే కేటీఆర్ కూడా మాకు బీఆర్ఎస్ అచ్చొస్తలేదు, మేము టీఆర్ఎస్ అనే పెడతామని చెప్తున్నారు. సో దానికోసం మీరేం చెప్పాలి? అంటే వాళ్ళకు టిఆర్ఎస్ కలిసి రాలేదని బిఆర్ఎస్ పెట్టుకుంటారు. టీఆర్ఎస్ కలిసి మళ్ళీ టిఆర్ఎస్ వస్తానంటారు, అది ఎప్పటి నుంచో వెళ్తుండ్రు కదా. మరి ఈమె వాళ్ళు ఒకటే పెట్టరు కదా, ఏదో ఒకటి వాళ్ళు ఆలోచించుకొని, ఎందుకంటే కేటీఆర్ గారు వాళ్ళది ఎప్పటి నుంచో కదా, అదే మళ్ళీ పెట్టుకోవాలా, ఇది వచ్చి రాలేదని మొదటి నుంచి అనుకుంటారు. మరి కవిత గారు మరి ఇంకేమన్నా మారుస్తారో, మళ్ళీ దీని మీదనే ఉంటారో మనకు తెలియదు. మార్చుకుంటారో ఒకటే, ఇప్పుడు అన్న చెల్లెలు ఒకటే పెట్టరు కదా, తండ్రి బిడ్డలు. ఈమె ఇంకేదన్నా మార్చుకోవచ్చు, మార్చుకున్న ఆమె వస్తుంది, మార్చుకోకుండా ఆమె కొన్ని సీట్లు కూడా రావచ్చు. అయితే ఇద్దరు ఒకవేళ టీఆర్ఎస్ అని పెడితే ఏమవుతామా అంటే ఆల్రెడీ వాళ్ళు టీఆర్ఎస్ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు అంటే ఈమె టీఆర్ఎస్ పెడుతుందని చెప్పేసి కేటీఆర్ గారు పెడుతున్నారా టీఆర్ఎస్ అని? అట్లానే ఎందుకు అనుకుంటాం, మాకు ఎప్పటి నుంచో ఇది మాకు ఒక ముద్దర కదా పార్టీ అని అనుకోవచ్చు. అనుకోవచ్చు ఎప్పటి నుంచో మాకు ఏమన్నా ముద్దర కదా, దాని ప్రకారంగా అనుకోవచ్చు. ఒకవేళ ఈమె మార్చుకుంటుందేమో, మళ్ళీ వాళ్ళు పాతదానికే వస్తారనుకో, కవితమ్మ ఏమన్నా మార్చుకుంటుందేమో. మార్చుకున్నా మార్చుకోకుండా ఎవరు అభిమానులు వాళ్ళకే. కవితమ్మ ఏ పార్టీ పెట్టుకున్నా ఆమె కష్టపడుతుంది కాబట్టి వస్తుందని ప్రతి ఒక్కరు లేడీస్ అనుకుంటున్నాం. అయితే మొన్న ఏదైతే సభ జరిగిందో అందులో కేసీఆర్ గారు వచ్చారు, ఆ సభలో కూడా కేసీఆర్ గారు ఈమె పైన కవిత గారి పైన ఏం రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు పార్టీ పెడతాం విషయంలో కూడా ఆయన ఏం రియాక్ట్ అవుతలేరు. సో దానికోసం ఏం చెప్తారు? ఎందుకు అవుతాడు, బిడ్డే కదా, కన్న బిడ్డే కదా, అందు గురించి నా బిడ్డ సొంతంగా పార్టీ పెట్టుకుంటాను అనుకుంటాడు. దానికి రియాక్ట్ ఎందుకు కావాలా, ఎందుకు ఓపెన్ చేయాలి? ఆమెకు వచ్చే సీట్లు ఆమెకు వస్తాయి, ఈయనకు వచ్చేది ఈయనకు వస్తుంది, అట్లా అనుకుంటాడు. కానీ బిడ్డే కదా, బిడ్డను ఒకలాగా కొడుకును ఒకలాగా చూడకూడదు కదా. ఆమె కష్టపడి ఆమె సొంతంగా కాళ్ళ మీద నిలబడి నేను రావాలే అని ఆ అమ్మాయి కష్టపడుతుంది. సీట్లు వచ్చానికి ఇద్దరు మళ్ళీ కలిసిపోతారంటారా? కలిసిపోవచ్చు, ఏముంది, వాళ్ళ రక్త సంబంధం కదా. ఒకవేళ సీట్లు వచ్చినాకను లోన ఏదో ఉంటుంది, మన ప్రజలం చాలా పిచ్చోళ్ళము, ఎడ్డోళ్ళం కదా. ఒకవేళ సీట్లు వచ్చినాక మళ్ళీ వాళ్ళు ఒకటయి పగలన్నీ పోయి ఒకటి కావచ్చు, కాకపోవచ్చు, రెండు ఉంటాయి. ఖచ్చితంగా అవుతుంది కాదు. ఆమెకు అన్యాయం జరిగిందో సరగలేదో మనకు తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ విషయం కదా, లోపల ఏముంటుందో మనకు తెలియదు. అన్ని వాళ్ళు బయట చెప్పుకోరు కదా, కొన్ని తెలుస్తాయి కొన్ని తెలవయి. వాళ్ళ పర్సనల్ విషయాలు ఏముంటాయో మనకు తెలియదు కదా. సీనియర్ నాయకులు ఉన్నారు తెలంగాణలో, సో వాళ్ళ మీద కవిత కొత్త పార్టీ పెట్టి గెలవగలదా? గెలవచ్చు, గెలవగలదంటే గెలవచ్చు, దాని ఉంది. కొన్ని సీట్లు వచ్చినా నాకు చాలు. ఇప్పుడు ఒకప్పుడు ఓడిపోయి తర్వాత ఎమ్మెల్సీగా గెలిచింది. సో అట్లాంటప్పుడు ఇప్పుడు నెట్వర్క్ అంటే కొంతవరకు అన్నా నేను ఇంతకుముందు నేను చేసిన కదా, అందు గురించి ఆమెకు అవగాహన ఉంది. కొంచెం ఈ పరిపాలన చేయొచ్చు, ఏది ఎట్లా చేసినా అవగాహన ఉంది కదా. తండ్రి కాంచి నేర్చుకుంది, వాళ్ళ కాంచి నేర్చుకుంది కదా. అందు గురించి చేతనన్న ధైర్యంతో వస్తుంది. ధైర్యం లేని ఎవరన్నా దిగుతారా? దిగరు కదా. మరి ఇంకేంది, ఆమె చేతనన్న ధైర్యం ఉంది. రేపు ఏదో ఒకటి, ఇప్పుడు ఒక్కసారి అంచెనచ్చలుగా అవుతారు, ఒక్కసారి ఆకర్షణ ఇచ్చని తేస్తుందా, ఒక్కొక్క మెట్టు ఎక్కుతుందేమో అని అనుకుంటున్నాను. పార్టీ పెట్టే అంత డబ్బు ఎక్కడదాం? పార్టీ పెట్టే అంత డబ్బు అంటే ఉన్నది, లేకుంటే ఎట్లున్నది? ఇన్ని సంవత్సరాలు బట్టి సంపాదించిందంతా ఎడిపోయింది. అంటే మొన్న లిక్కర్ స్కామ్ లో దొరికారు కదా, ఆ స్కామ్ లో వచ్చిన డబ్బులేనా ఇవన్నీ? అట్లానే నేను అనను, వాళ్ళ సంపాదన వాళ్ళకు ఉంటుంది. మనం అలాంటి మీడియా వాళ్ళు కదా, అట్లాంటివి మాట్లాడకూడదు. ఆమె కాడ డబ్బు ఉన్నది, వాళ్ళ అయ్య సంపాదించింది బొచ్చడు ఉంది, ఆమెది ఆమెకే ఉన్నది కదా. ఆమె కూడా ఒక ఎమ్మెల్సీ చేసింది కదా, డబ్బు సంపాదించుకోకుండా ఎట్టుంటది? ఉన్నది మళ్ళీ పెడితే సీట్లు వస్తాయో గెలుతుందో అప్పుడు మనకు తెలుస్తుంది. ప్రజల చేతుల్లోనే ఉన్నది, గెలిపియాలన్నా ఓడిపియాలన్నా మనమే కదా, మనమే పిచ్చోళ్ళం కదా. ఏమున్నది, డబ్బులు ఇవ్వగానే డబ్బులు తీసుకొని ఓటేస్తే అది ఓటే కాదు,
డబ్బులు తీసుకోకుండా ఓటేయాలి ప్రతి ఒక్కళ్ళకు చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆడిపోయినా మాకేమైనా పుణ్యానికి వేసారా మీరు ఓటు, ఆ రోజు 3 వేలు 2 వేలు అనటం లేదా? అలా కాకుండా ఇంతకుముందు ఎలక్షన్లు మళ్ళీ వచ్చినా ఎవరు రూపాయి తీసుకోకుండా ఓటేయండి నిలబెట్టి అడగొచ్చు. డబ్బులు తీసుకొని ఓటేయటం కాదు, డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే అది ఎంతో బాగుంటది. సొంతం అన్న నాన్న సరే మామ వీళ్ళ మీద పోటీ చేసి గెలవగలదా అసలు? గెలవపోని ఓటమి వస్తే మాత్రం ఏమవుతుంది? మంచి వాళ్ళే మహారాజులే ఓడిపోయారు, గెలిచారు. ఇప్పుడు జగన్ గెలిచిండు, అప్పుడు వీళ్ళు ఓడిపోయినరు, ఇప్పుడు వీళ్ళు గెలిచిన జగన్ ఓడిపోయినరు. ఓటమి అన్నది నీ చేతిలో నా చేతులు ఉన్నది. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గెలుతారు అనుకోరా, మళ్ళీ కేసీఆర్ వస్తాను అనుకున్నాగా. రేవంత్ రెడ్డి అందరికి ఏం చెప్పిండు? మీకు నాకు ఒకటే అన్నాడు. ప్రతి ఒక్కళ్ళకు మీకు అడిగింది ఇస్తానన్నాడు. ఇప్పుడు అడిగింది ఇయ్యటలే, ప్రాణాలు తీస్తుండు. అదొకటి ప్రజలు ఆలోచించి ఎవరికైనా కేసీఆర్ ముద్దని కాదు, ఎవరికైనా ఆలోచించి ఓట్లు వేసుకోవాలి. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక వేరే క్యాస్ట్ వాళ్ళని సీఎం చేస్తారు, ఈవిడ కూడా అదే మాట అంటున్నారు. ఆయన నిలబెట్టుకోలేదు మాట. సో ఒకవేళ ఈమె గెలిస్తే ఆ మాట నిలబెట్టుకుంటుందా? నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటే ఈసారి ఉంటుంది, రెండోసారి పోతుంది. అవును, ప్రతి ఒక్కరు అనేది అంటే ఎలమోళ్ళు కమ్మోళ్ళు వాళ్ళేనా? మరి వేరే కాస్ట్ ఏలకూడదా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఏలాలి కదా, ప్రజలకు బుద్ధి ఉండాలి. మరి అన్నిటికీ వాళ్ళే ఉంటారు. ఈ పేదవాళ్ళు తక్కువ క్యాస్ట్ వాళ్ళని కూడా మమ్మల్ని కూడా ఇలా చేయాలని మాట్లాడుకోవాలి. అది ప్రజల్లో ఉంటుంది చైతన్యం అన్నది. ఎవ్వరి చేతులు ఉండదు, పోలీసు వాళ్ళు కాదు, చట్టం కాదు, కోర్టు కాదు, ఎవ్వరు ఏం చేయలేరు. మన ప్రజల్లోనే ఉంటది ఏదైనా. రేపు పార్టీ పేరు పెడుతున్నారని అంటున్నారు. సో దాంతో పాటు ఏమైనా మేనిఫెస్టో లాగా అంటే ఇవి చేస్తాము ప్రజలకంటే ఏమైనా చెప్పగలరా? ఓన్లీ పార్టీ పేరే? ఓన్లీ పార్టీ పేరు పెట్టుకుంటది కావచ్చు, రేపు పార్టీ పేరు పెట్టినాక మాట్లాడదాయి మనం. ఆమె పార్టీలే కదా అందరం, లేడీస్ అందరిని ఆమె కదా తీసుకుపోయేది. మళ్ళీ మనిషికి ఒక బంగారం ఇస్తుంది. రేవంత్ రెడ్డి 2 తులాలు ఇస్తే ఈమె తులం ఇస్తుంది. అందు గురించి ఆమె పార్టీలకే పోదాం అనుకుంటున్నాం మేము కూడా. చాలా మంది లేడీస్ ఉన్నారు. కవితక్క కాడికి పోదాం అంటుండ్రు. అంటే పేరు పెట్టినాక వెళ్దాంలే అనుకున్నా. థ్యాంక్ యూ అమ్మా.